ఉమ్మడి నల్గొండ జిల్లాలో కౌంటింగ్ మొదలైంది. అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఫలితాలపై గ్రామాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో సూర్యాపేట జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడవ దశ పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలు కానుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి ఏర్పాట్లపై మనతో మాట్లాడడానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? కౌంటింగ్ సంబంధించి మనం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కౌంటింగ్ సెంటర్ నిర్ధారితం చేసి ఉన్నాం. నంబర్ ఆఫ్ వార్డ్స్ అండ్ నంబర్ ఆఫ్ ఓట్స్ బట్టి మనం కౌంటింగ్ టేబుల్స్ కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. సాధారణంగా కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 2 ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న పోలింగ్ సిబ్బంది హెల్ప్ తీసుకొని అక్కడ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. దీంట్లో పోలింగ్ స్టేషన్స్ నుంచి కౌంటింగ్ సెంటర్లకి పోలీస్ బందోబస్తు క్లోజ్ వ్యాన్స్లో బ్యాలెట్ బాక్సెస్ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా 2 o'clock షార్ప్ వాళ్ళు కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలి. కౌంటింగ్ ప్రక్రియలో పోలింగ్ సిబ్బందితో పాటు సంబంధించిన క్యాండిడేట్ వాళ్ళ ఏజెంటు అక్కడ పార్టిసిపేట్ కావడానికి మాత్రం అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అన్ని కౌంటింగ్ ప్రక్రియ వీడియోగ్రఫీలో చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ప్రతి చోట కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ రికార్డ్ చేయడానికి డెడికేటెడ్ వీడియోగ్రాఫర్స్ మనం అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు అన్నట్లు కొన్ని గ్రామ పంచాయతీలు ఎక్కువ జనాభా ఉండడం కానీ, ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉండడం కానీ అక్కడ ఎక్కువ సమయం తీసుకోకుండా ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ఫాలో చేసుకుంటూ స్విఫ్ట్లీ కౌంటింగ్ పూర్తి చేయడానికి ఆర్ఓలకి అడిషనల్ ఏఆర్ఓస్ మనం అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఎక్కువ కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసి వాళ్ళు కౌంటింగ్ స్మూత్గా చేసే విధంగా, ఉదాహరణకి ఇక్కడ మట్టంపల్లిలో కూడా మనం 3 కౌంటర్లు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మెల్లచెరువు లాంటి ప్లేస్లో ఎక్కడైతే జనాభా వార్డ్స్ ఎక్కువ ఉన్నాయో, ఓటర్స్ ఎక్కువ ఉన్నారో అక్కడ మనం 4 కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేసి అక్కడ కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ చేయడం జరుగుతూ ఉన్నది. సార్, మొదటి 2 విడతల ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ తర్వాత బ్యాలెట్ పత్రాలు బయటకు వచ్చాయి. అటువంటి అనుభవాలను గుర్తు చేసుకుని ఉంటే మీరు ఎటువంటి సిబ్బందికి అటువంటి జాగ్రత్తలు ఏమైనా చేశారు? ప్రత్యేకంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ మనం ఖచ్చితంగా పాటిస్తే ఇట్లాంటివి జరగకూడదని నా స్పష్టమైన అభిప్రాయం. దీంట్లో మనం ఆ గైడ్లైన్స్ మనం పైన నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నిక అధికారుల స్థాయి కావచ్చు, ఇతర మండల స్థాయి అధికారుల స్థాయిలో మనం ఇన్స్ట్రక్షన్స్, ట్రైనింగ్ అన్నిసార్లు ఇచ్చినా ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బంది వీటికి సంబంధించి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కస్టడియన్ ఖచ్చితంగా ప్రిజైడింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ పోలింగ్ సంబంధించిన అన్ని మెటీరియల్కి వాళ్ళు ఉంటారు. పోలింగ్ మొదలై నుంచి బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేసే క్రమం నుంచి కౌంటింగ్ పూర్తి చేసి కౌంటింగ్ సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ ప్రాపర్గా సీల్ చేసి తర్వాత స్టోరేజ్ ప్రోటోకాల్ ఉంటుంది స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడానికి, అది ఫాలో చేయాలని మేము కపుల్ ఆఫ్ టైమ్స్ మనకి సిబ్బందికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఫాలోఅప్ కోసం పిఓలు సంబంధించిన అంశాలు ఆర్ఓ రివ్యూ చేసుకుంటూ ఫాలోఅప్ చేసుకోవాలి. ఆర్ఓ సంబంధించి జోనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఫాలోఅప్ చేయాలి. అదేవిధంగా మండల్ టీంలో కూడా మనకి ఎంపీడీఓలు, తహసీల్దార్స్ వారు కూడా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ఎక్కడైతే మనకి పోలింగ్ స్టేషన్స్ కానీ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ సందర్శించి వాటికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు స్పష్టతగా ఉన్నాయి, అది తూచా తప్పకుండా పాటించాలని ఎన్షూర్ చేయాలని వారికి చెప్పడం జరిగింది. చివరిగా చెప్పండి, కౌంటింగ్ ప్రక్రియ ఒక ఎత్తు అయితే తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా చాలా కీలకం అని చెప్పవచ్చు. ఆ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే సర్పంచ్, వార్డు సభ్యులు ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అంటే రిజల్ట్ జారీ చేసిన తర్వాత మనకి ఉప సర్పంచ్ ఎన్నిక జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఆర్ఓ స్టేజ్ 2 ఈజ్ ది కాంపిటెంట్ ఆఫీసర్ టు కండక్ట్ ఉప సర్పంచ్ ఎన్నిక. సో వాళ్ళ ఆధ్వర్యంలో నోటీస్ జారీ చేసి సాధారణంగా అదే రోజు ఉన్న గెలిచిన వార్డు సభ్యులు, సర్పంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఇండైరెక్ట్ ఎలక్షన్, ఉప సర్పంచ్ సంబంధించి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉన్నది. తప్పని పరిస్థితుల్లో ఒకవేళ వారు కోరం లేదంటే ఇతర ఏమైనా సమస్యలు ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ సెకండ్ నోటీస్ జారీ చేసి ఆర్ఓ స్టేజ్ 2 ఈ మీటింగ్ కాల్ ఫర్ చేసి ఆ టైంలో ఇది కండక్ట్ చేయాలి. ఫస్ట్ అండ్ సెకండ్ మీటింగ్లో కోరం ఖచ్చితంగా అవసరం ఉన్నది. కానీ ఇన్ కేస్ 2 నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా కోరం కాకపోతే మళ్ళీ 3వ నోటీస్ జారీ చేసి హాజరైన ఏదైతే వార్డు సభ్యులు గెలిచిన వాళ్ళు అదేవిధంగా సర్పంచ్ ఉన్నారో అవైలబుల్ ఉన్న క్యాండిడేట్స్తో ఉప సర్పంచ్ ఎన్నిక వారు పూర్తి చేయాల్సిన ఉంటుంది. ఇది ఉన్న ప్రొసీజర్. ఉన్న పరిస్థితిలో ఆర్ఓ స్టేజ్ 2 కానీ మండల అధికారులు మనం టైం టు టైం ఫాలోఅప్ చేసి సాధారణంగా ఈ ఉప సర్పంచ్ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి రిజల్ట్ డిక్లరేషన్ తర్వాతనే పూర్తి చేయాలని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళతో పర్సూ చేసి ఈరోజు ఇప్పుడు ఫేజ్ 3 సంబంధించి ఈరోజు సాయంత్రం కావచ్చు లేదంటే రేపు మనం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం పూర్తి చేయాలని తెలిసి ఉన్నాం. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కంప్లీట్ కాకపోతే మళ్ళీ మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చి వారి ఆదేశాల ప్రకారంగా ఫర్దర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా చిన్న చిన్న గ్రామ పంచాయతీలో కౌంటింగ్ ప్రక్రియ త్వరగా ముగిసే అవకాశం ఉంది. పెద్ద పెద్ద మండల కేంద్రాలకు సంబంధించి అక్కడ ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కొంత కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ తర్వాత కూడా ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా జరుగుతుందని కూడా సూర్యాపేట జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ అయిన సూర్యాపేట.